తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా బాధ్యతలు తీసుకున్న కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖల గురించి సీఎం రేవంత్ హైకమాండ్ పెద్దలతో చర్చించారు. దీంతో పాటు ఇతర కీలక అంశాలపైన ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపైన అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అంశాలపై భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభలకు సంబంధించిన తేదీలను త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ సభలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం సీఎం రేవంత్ కు పలు సూచనలు చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పాలనా వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించింది. మరోవైపు రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తవుతుందన్నారు మంత్రి గడ్డం వివేక్. ఎవరికి ఏ శాఖ కేటాయించాలని నిర్ణయం సీఎం, కాంగ్రెస్ హైకమాండ్దే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ సూచించారని తెలిపారు. ఈ రంగాలలో ప్రజలకు మేలు గురించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సోషల్ మీడియాలో ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనులని కూడా చెప్పేది అవసరం ఉందని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోర్ట్ఫోలియోస్గా ఏఐసిసి ముఖ్యమంత్రి గారు ఈజ్ ద ముఖ్య పోర్ట్ఫోలియోస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. వారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలన్నా రేపన్నా డిక్లేర్ అవుతాయి. 3 పాయింట్స్ అజెండాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. టీవీ ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, రేపటికల్లా శాఖల కేటాయింపు పూర్తవుతుంది అంటున్నారు. మరి చర్చలు ఒక కొలిక్కొచ్చాయా? అసంతృప్తుల మాట ఏంటి? బహిరంగ సభలు ఎప్పుడు ఉండొచ్చు? రైట్, రేవంత్ బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్తో మీటింగ్ తర్వాత ఈరోజు ఖర్గే, రాహుల్ గాంధీతో మీట్ అయ్యారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కూడా వాళ్ళకి పోర్ట్ఫోలియో అలాట్మెంట్ చేయలేదు. సో దానికి సంబంధించిన అంశాలను చర్చించారు. దాంతోపాటుగా పీసీసీ కార్యవర్గానికి సంబంధించి నిన్న జనరల్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ లిస్ట్ వచ్చింది. మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన చేయాల్సిన వర్కౌట్ గురించి చర్చించారు. దాంతోపాటుగా తెలంగాణ ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసింది. బీసీ కులగణన, అట్లాగే ఎస్సీ కేటగరైజేషన్. సో ఈ రెండింటికి సంబంధించి 2 కృతజ్ఞతా సభలు పెట్టాలనేది ప్రభుత్వం ముందు నుంచి భావిస్తున్న నేపథ్యంలో దానికి ఖర్గేను, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి ఈరోజు సమయాన్ని కోరారు. వారు ఇచ్చే సమయాన్ని బట్టి తెలంగాణలో ఈ 2 బహిరంగ సభలు నిర్వహించడానికైతే ప్లాన్ జరుగుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, విస్తరణ తర్వాత డెవలప్మెంట్స్కి సంబంధించిన కొన్ని అసంతృప్త వాదుల నుంచి వస్తున్న అంశాలను కూడా హైకమాండ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. సుదర్శన్ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, మిగతా ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు, నిన్న డిప్యూటీ సీఎం అండ్ పొన్నం కూడా వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడో దగ్గర మంచి ప్లేసెస్లో అకామిడేట్ చేస్తామని అటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా కేసీ వేణుగోపాల్ కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పిన నేపథ్యంలో సో వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు అనే అంశాన్ని కూడా సీఎం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. సో వాళ్ళని కూడా, ఆ ఇష్యూని కూడా ఈరోజు బోధనంతా కూడా బంద్ ప్రకటించారు. దాని తర్వాత విరమించుకున్నారు. తర్వాత ఆందోళన జరిగాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే ఇదంతా కూడా సెటిల్ డౌన్ చేసుకునే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి, లేకపోతే పార్టీ కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఏఐసిసికి సీఎం చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మంత్రుల శాఖల కేటాయింపుతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు బిఫోరే మరొకసారి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని, అంటే ఇప్పుడు కేవలం మొన్న 3 మాత్రమే చేశారు, ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో నిజామాబాద్ అండ్ రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ 3 జిల్లాలను ఫిల్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అటు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రుల పోర్ట్ఫోలియోస్కి సంబంధించి ఇందాక వివేక్ చెప్పినట్టుగా పూర్తిగా సీఎం అండ్ ఏఐసిసి డిసైడ్ చేసి ఈ రాత్రికి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం దగ్గర చాలా అడిషనల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో వాటిని ఇస్తారా, లేకపోతే మంత్రుల దగ్గర కూడా కొంత రీషఫిల్ చేయాల్సి ఉంది. కొంతమంది మంత్రుల పనితీరు, ఒక 3-4 మంత్రుల పనితీరు పట్ల అటు ఏఐసిసి కానీ సీఎం కూడా చాలా అన్కంఫర్ట్గా ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ మంత్రులను రీషఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది అయితే ప్రధానంగా ప్రచారం జరుగుతుంది సెక్రటరియట్ వర్గాల్లో. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. సో రీషఫిల్ చేయాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక 2-3 మంత్రులకు సంబంధించిన కీలక శాఖలు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.